హలో గైస్. మార్వెల్ యూనివర్స్‌లో మనకి చాలామంది విలన్స్ ఉన్నారు. థానస్ లాంటి కాస్మిక్ విలన్ ఉన్నాడు. అల్ట్రాన్ లాంటి ఏఐ విలన్ ఉన్నాడు. డాక్టర్ డూమ్ లాంటి జీనియస్ విలన్ కూడా ఉన్నాడు. కానీ వీళ్ళందరికీ ఒక కామన్ లిమిటేషన్ ఉంటుంది. వాళ్ళు ఎంత పవర్‌ఫుల్ అయినా వాళ్ళు ఒక పర్టిక్యులర్ టైంలో ఎగ్జిస్ట్ అవుతారు. కానీ ఒక్క విలన్ మాత్రం పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అన్నిటిని ఒకే బ్యాటిల్ ఫీల్డ్‌గా మార్చుకున్నాడు. ఒక టైమ్‌లైన్‌లో తనని డిఫీట్ చేస్తే మరో టైమ్‌లైన్‌లో ఇంకో వర్షన్ వచ్చేస్తుంది. ఒక వర్షన్ హీరో అయితే మరో వర్షన్ యూనివర్స్‌ని కాంకర్ చేస్తూ ఉండొచ్చు. ఇంకో వర్షన్ అయితే తన ఓన్ వేరియంట్స్‌తోనే వార్ చేస్తూ ఉండొచ్చు. అందుకే అతని స్టోరీని అండర్‌స్టాండ్ చేయాలంటే ముందుగా అతని ఆరిజిన్ తెలుసుకోవాలి. అతనే క్యాంగ్ ది కాన్కరర్. మరి క్యాంగ్ అసలెవరు? ఇక్కడే స్టోరీ కొంచెం కాంప్లికేటెడ్ అవుతుంది. ఎందుకంటే కామిక్స్‌లో క్యాంగ్‌కి ఒక ఐడెంటిటీ మాత్రమే లేదు. అతనికి స్టోరీకి సంబంధించిన డిఫరెంట్ వర్షన్స్, నేమ్స్, ఐడెంటిటీస్ చాలా ఉన్నాయి. కానీ క్యాంగ్ మైథాలజీకి సెంట్రల్ పాయింట్‌గా మనము తీసుకునే క్యారెక్టర్ నథానియల్ రిచర్డ్స్. ఇతను 31st సెంచరీకి చెందిన ఒక ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంటెలిజెంట్ హ్యూమన్. అప్పటికి టెక్నాలజీ మనం ఇమాజిన్ చేయలేనంత అడ్వాన్స్‌గా ఉంటుంది. టైమ్ ట్రావెల్ కూడా థియరిటికల్ కాన్సెప్ట్ కాదు. టెక్నాలజీ ద్వారా టైమ్‌ని ట్రావెల్ చేయగలిగే సివిలైజేషన్. అలాంటి ఫ్యూచర్‌లో నథానియల్ రిచర్డ్స్ పెరుగుతాడు. అతనికి ఒక ప్రాబ్లమ్ ఉంది. అతను ఇన్‌క్రెడిబుల్లీ ఇంటెలిజెంట్. కానీ అతని ఇంటెలిజెన్స్‌తో పాటు అతనికి హిస్టరీ మీద, పవర్ మీద, కాన్క్వెస్ట్ మీద అబ్సెషన్ కూడా డెవలప్ అవుతుంది. ఇంక అక్కడి నుంచి అతని లైఫ్ అనేది నార్మల్ సైంటిస్ట్ స్టోరీగా ఉండదు. అతను పాస్ట్‌లోకి వెళ్తాడు, ఫ్యూచర్‌లోకి వెళ్తాడు, డిఫరెంట్ ఎరాస్‌లోకి వెళ్తాడు. మరియు చివరికి తానే డిఫరెంట్ ఐడెంటిటీస్‌ని క్రియేట్ చేసుకుంటాడు. క్యాంగ్‌కి సంబంధించిన ఎర్లియెస్ట్ మేజర్ ఐడెంటిటీస్‌లో ఒకటి రామటడ్. నథానియల్ పాస్ట్‌కి వెళ్ళి యాన్షియంట్ ఈజిప్ట్‌లోకి చేరుకున్నప్పుడు అక్కడ తన అడ్వాన్స్డ్ ఫ్యూచర్ టెక్నాలజీని ఉపయోగించి తనని ఒక ఫెరోలా ఎస్టాబ్లిష్ చేసుకుంటాడు. అతని దగ్గర ఉన్న టెక్నాలజీకి ఆ కాలంలో ఎవరు మ్యాచ్ కాలేరు. సో ఇమాజిన్ చేయండి, ఒక ఫ్యూచర్ సైంటిస్ట్ యాన్షియంట్ ఈజిప్ట్‌లోకి వెళ్తాడు. అతని దగ్గర సెంచరీస్ అహెడ్ టెక్నాలజీ కూడా ఉంటుంది. అక్కడి ప్రజలకు అతను ఆల్మోస్ట్ ఒక గాడ్‌లా కనిపిస్తాడు. అదే రామటడ్. కానీ ప్రాబ్లం ఏంటి అంటే నథానియల్‌కి ఒక టైమ్‌లైన్ సరిపోదు. అతని క్యూరియాసిటీ ఇంకా పెరుగుతుంది. మరి తర్వాత అతను తన ఒరిజినల్ ఐడెంటిటీ అయిన క్యాంగ్ వైపు వెళ్తాడు. ఇక్కడి నుంచి మనకి తెలిసిన క్యాంగ్ ది కాన్కరర్ ఎమర్జ్ అవుతాడు. క్యాంగ్‌కి ఒక సింపుల్ గోల్ ఉంటుంది, కాంకర్. ఒక కింగ్డమ్‌ని మాత్రమే కాంకర్ చేయాలని అనుకోడు. ఒక ప్లానెట్ కాదు, ఒక సివిలైజేషన్ కాదు, అతనికి హిస్టరీ ఇట్‌సెల్ఫ్ మీద కంట్రోల్ కావాలి. అందుకే అతను టైమ్‌ని వెపన్‌గా మార్చుకుంటాడు. పాస్ట్‌లోకి వెళ్ళి ఈవెంట్స్‌ని మార్చగలడు. ఫ్యూచర్‌కి వెళ్ళి అడ్వాన్స్డ్ టెక్నాలజీ తీసుకురాగలడు. డిఫరెంట్ సివిలైజేషన్‌ని కాంకర్ చేసి వాళ్ళ టెక్నాలజీని తన ఎంపైర్‌లో ఇంటిగ్రేట్ చేయగలడు. అందుకే క్యాంగ్‌ని ఆర్డినరీ టైమ్ ట్రావెల్‌గా చూడడం కంప్లీట్‌లీ రాంగ్. హి ఈజ్ ఏ టైమ్ ట్రావెలింగ్ కాంకరర్. క్యాంగ్‌కి అవెంజర్స్‌తో రైవల్రీ ఎందుకంత ఇంపార్టెంట్ అయింది? ఎందుకంటే అవెంజర్స్ ప్రజెంట్‌ని సేవ్ చేస్తారు. క్యాంగ్ మాత్రం ప్రజెంట్ మాత్రమే చూడడు. అతను హిస్టరీ మొత్తం చూస్తాడు. అవెంజర్స్ ఒక బ్యాటిల్ గెలిచిన క్యాంగ్ గతంలో ఒక చిన్న ఈవెంట్ మారిస్తే ఆ బ్యాటిల్కి అసలు ఛాన్స్ కూడా లేకుండా చేయొచ్చు. ఇదే క్యాంగ్ యొక్క బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. అతను ఫైట్ని బ్యాటిల్ ఫీల్డ్లో స్టార్ట్ చేయడం ఈ స్టార్ట్స్ ఇన్ హిస్టరీ. అందుకే అవెంజర్స్కి క్యాంగ్తో ఫైట్ చేయడం చాలా డిఫికల్ట్. ఇప్పుడు క్యాంగ్ పవర్స్ గురించి మాట్లాడితే మొదట అతని బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ టైమ్ ట్రావెల్ టెక్నాలజీ. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే టైమ్ మ్యానిపులేషన్ పవర్స్ ఉన్న మ్యూటెంట్ కాదు. అతని బిగ్గెస్ట్ పవర్ టెక్నాలజీ. అతని ఫేమస్ టెక్నాలజీలో ముఖ్యమైనది టైమ్ షిప్. ఈ టెక్నాలజీ ద్వారా అతను డిఫరెంట్ పాయింట్స్ ఇన్ టైంకి ట్రావెల్ చేయగలడు. అంటే ఒక సెకండ్లో 31st సెంచరీలో ఉన్నాడు అనుకోండి. తర్వాత యాన్షియంట్ ఈజిప్ట్‌కి వెళ్ళొచ్చు. తర్వాత అవెంజర్స్ ఎదుర్కొంటున్న ప్రజెంట్‌కి రావచ్చు. ఇంకా ఆల్టర్‌నేట్ టైమ్‌లైన్స్‌లోకి కూడా ట్రావెల్ చేయగలడు. అందుకే క్యాంగ్‌ని డిఫీట్ చేయడం అంటే ఒక లొకేషన్‌లో అతన్ని బీట్ చేయడం కాదు. అతను ఎక్కడి నుంచి నెక్స్ట్ వస్తాడో తెలుసుకోవాలి. ఇక క్యాంగ్ యొక్క ఐకానిక్ ఆర్మర్. క్యాంగ్‌కి టోనీ స్టార్క్ లాంటి జీనియస్ ఇంజినీరింగ్ స్కిల్స్ ఉన్నాయి. కానీ అతని ఆర్మర్ సింపుల్ ఐరన్ మ్యాన్ సూట్ కాదు. ఇది ఫ్యూచర్ టెక్నాలజీతో తయారైన హైలీ అడ్వాన్స్డ్ కాంబాట్ సిస్టమ్. ఈ ఆర్మర్ అతనికి ఎన్హాన్స్డ్ స్ట్రెంగ్త్, డ్యూరబిలిటీ, ఎనర్జీ బేస్డ్ ఎబిలిటీస్, లైఫ్ సపోర్ట్ మరియు అడ్వాన్స్డ్ సెన్సర్స్ లాంటి అడ్వాంటేజెస్ ఇస్తుంది. అంటే క్యాంగ్‌కి సూపర్ హ్యూమన్ బాడీ లేకపోయినా ఆర్మర్ వల్ల అతను ఫిజికల్లీ డేంజరస్ అపోనెంట్ అవుతాడు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉండడం వల్ల డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్‌లో సర్వైవ్ చేయగలడు. అంటే పాస్ట్‌లో ఫైట్ చేసిన ఫ్యూచర్ టెక్నాలజీ అతనికి అడ్వాంటేజ్ ఇస్తుంది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం, క్యాంగ్ అసలు మ్యూటెంట్ కాదు. అతను న్యాచురల్లీ కాస్మిక్ పవర్డ్ బీయింగ్ కూడా కాదు. అట్ హిస్ కోర్ హి ఈజ్ ఏ హ్యూమన్.
కానీ ఒక ఆర్డినరీ హ్యూమన్ కాదు. అతని ఇంటెలిజెన్స్, అతని టెక్నాలజీ, అతని ఎక్స్‌పీరియన్స్ మరియు టైం మీద అతనికున్న నాలెడ్జ్ ఇవన్నీ కంబైన్ అవుతాయి. అందుకే రా ఫిజికల్ పవర్ కన్నా క్యాంగ్స్ ప్రిపరేషన్ అనేది చాలా డేంజరస్. క్యాంగ్ యొక్క బిగ్గెస్ట్ వెపన్ వచ్చేసి హిస్ బ్రెయిన్. 31st సెంచరీ టెక్నాలజీ గురించి నాలెడ్జ్ ఉండటం ఒక విషయం. కానీ డిఫరెంట్ హిస్టారికల్ ఎరాస్‌ని లిటరల్లీ ఎక్స్‌పీరియన్స్ చేయడం కంప్లీట్‌లీ డిఫరెంట్ లెవెల్. ఒక సివిలైజేషన్ టెక్నాలజీని అబ్జర్వ్ చేస్తాడు. మరో సివిలైజేషన్ మిలిటరీ స్ట్రాటజీస్‌ని స్టడీ చేస్తాడు. ఇంకో టైమ్‌లైన్‌లో తన ఓన్ మిస్టేక్స్‌ని చూస్తాడు. అంటే థియరిటికల్లీ క్యాంగ్ తన మిస్టేక్స్ నుంచే కాదు, తన వేరియంట్స్ మిస్టేక్స్ నుంచి కూడా లెర్న్ చేయగలడు. ఇదే అతన్ని డేంజరస్ చేసింది. క్యాంగ్‌కి ఒక మ్యాసివ్ అచీవ్‌మెంట్ ఉంది. అతను సింప్లీ టైమ్ ట్రావెల్ చేయలేదు. టైమ్ ఇట్‌సెల్ఫ్‌ని తన ఎంపైర్‌కి ఫౌండేషన్‌గా ఉపయోగించాడు. డిఫరెంట్ ఎరాస్‌లో కింగ్డమ్స్ ఎస్టాబ్లిష్ చేశాడు. డిఫరెంట్ సివిలైజేషన్స్‌ని కాంకర్ చేశాడు. టెక్నాలజీని కరెక్ట్ చేశాడు. హిస్టరీలో తన ప్రెజెన్స్‌ని ఎస్టాబ్లిష్ చేశాడు. అంటే అతని ఎంపైర్ ఒక జియోగ్రాఫికల్ ఎంపైర్ కాదు. ఇట్స్ ఏ టెంపోరల్ ఎంపైర్. అతని టెరిటరీని మ్యాప్‌లో చూపించలేం. ఎందుకంటే అతని ఇన్‌ఫ్లుయెన్స్ డిఫరెంట్ పాయింట్స్ ఇన్ హిస్టరీలో స్ప్రెడ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు అసలు ఇంట్రెస్టింగ్ పార్ట్‌కి వచ్చాం. క్యాంగ్ వేరియంట్స్. క్యాంగ్ స్టోరీలో బిగ్గెస్ట్ కన్‌ఫ్యూజన్ ఇదే. ఎందుకంటే క్యాంగ్ ఒక పర్సన్ మాత్రమే కాదు. డిఫరెంట్ టైమ్‌లైన్స్‌లో అతని డిఫరెంట్ వెర్షన్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. అందులో కొన్ని వెర్షన్స్ ఎనిమీస్, కొన్ని అలైస్, కొన్ని కంప్లీట్‌లీ డిఫరెంట్ పర్సనాలిటీస్. ఇప్పుడు మేజర్ వేరియంట్స్ చూద్దాం. ముందుగా ఆల్రెడీ మనం చూసిన రామారెడ్. యాన్షియంట్ ఈజిప్ట్‌లో ఫెరోగా రూల్ చేసిన క్యాంగ్ వేరియంట్. ఇతని బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ యాన్షియంట్ వరల్డ్‌లో ఫ్యూచర్ టెక్నాలజీ. అతని ఐడెంటిటీ కంప్లీట్‌లీ డిఫరెంట్ అయినా బిహైండ్ ద ఐడెంటిటీ ఉన్న ఇంటెలిజెన్స్ మాత్రం నెథానియల్ రిచర్డ్స్‌దే. నెక్స్ట్ స్కార్లెట్ సెంటీరియన్. ఇది కూడా క్యాంగ్‌కి సంబంధించిన ఒక మేజర్ ఐడెంటిటీ. ఈ వర్షన్‌కి ఫ్యూచరిస్టిక్ ఆర్మర్ మరియు అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంటుంది. ఇతని పర్సనాలిటీ క్యాంగ్ యొక్క కాన్క్వెస్ట్ మెంటాలిటీకి దగ్గరగా ఉంటుంది. కానీ స్కార్లెట్ సెంటీరియన్ ఐడెంటిటీకి సంబంధించిన హిస్టరీ చాలా కాంప్లికేటెడ్. ఎందుకంటే క్యాంగ్ మైథాలజీలో ఐడెంటిటీస్ ఒకదానితో ఒకటి ఓవర్‌లాప్ అవుతూ ఉంటాయి. అందుకే కామిక్స్‌లో క్యాంగ్ స్టోరీని ఫాలో చేయడం సమ్‌టైమ్స్ ఒక పజిల్ సాల్వ్ చేయడం లాంటిది. ఇంకా ప్రాబబ్లీ క్యాంగ్‌కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ వేరియంట్ ఇమ్మోర్టస్. ఇమ్మోర్టస్ అంటే క్యాంగ్స్ ఓల్డర్ సెల్ఫ్. అంటే ఒక పాయింట్‌లో క్యాంగ్ తన ఫ్యూచర్ వర్షన్‌గా ఇమ్మోర్టస్ ఐడెంటిటీని టేక్ చేస్తాడు. ఇక్కడ డిఫరెన్స్ చాలా ఇంట్రెస్టింగ్. క్యాంగ్ యంగ్, అంబిషియస్, కాంకర్. ఇమ్మోర్టస్ కంపారిటివ్లీ ఓల్డర్, ఎక్స్పీరియన్స్డ్ అండ్ మోర్ ఫోకస్డ్ ఆన్ మెయింటైనింగ్ ద టైమ్ లైన్. అంటే ఒకే వ్యక్తి కానీ డిఫరెంట్ లైఫ్ ఫాస్ట్. వన్ వాంట్స్ టు కాంకర్ టైమ్, అనదర్ వాంట్స్ టు కంట్రోల్ హౌ హిస్టరీ అన్ఫోల్డ్స్. అందుకే క్యాంగ్ మరియు ఇమ్మోర్టస్ మధ్య కాన్ఫ్లిక్ట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈజ్ ఏ బేసికలీ ఫైటింగ్ అనదర్ పాసిబుల్ వర్షన్ ఆఫ్ హిమ్సెల్ఫ్. ఇంకా అనదర్ ఇంట్రెస్టింగ్ వేరియంట్ ఐరన్ ల్యాడ్. ఐరన్ ల్యాడ్ అంటే యంగ్ నెథానియల్ రిచర్డ్స్. కానీ ఇది ఇంపార్టెంట్ బికాస్ ఈ వర్షన్ విలన్ అవ్వకుండా అవెంజర్స్ సైడ్లో వెళ్ళడానికి ట్రై చేస్తాడు. అంటే క్యాంగ్స్ ఐడెంటిటీకి సంబంధించిన పర్సన్ ఒక హీరో కూడా ఉండగలడు. ఇదే క్యాంగ్ మైథాలజీలో బిగ్గెస్ట్ కాన్సెప్ట్. వన్ పర్సన్ క్యాన్ బికమ్ కంప్లీట్లీ డిఫరెంట్ డిపెండింగ్ ఆన్ ద టైమ్ లైన్. ఒక టైమ్ లైన్లో కాంకర్, మరో టైమ్ లైన్లో హీరో, ఇంకో టైమ్ లైన్లో ఫెరా, ఇంకో టైమ్ లైన్లో ఓల్డ్ మ్యాన్, ఇంకో టైమ్ లైన్లో సైంటిస్ట్. ఇక క్యాంగ్ స్టోరీలో వన్ ఆఫ్ ది క్రేజియస్ట్ కాన్సెప్ట్స్ కౌన్సిల్ ఆఫ్ క్యాంగ్స్. ఇమాజిన్ చేయండి, ఒక క్యాంగ్ డేంజరస్, కానీ కొన్ని వందల క్యాంగ్స్ కలిసి పనిచేస్తే డిఫరెంట్ టైమ్లైన్స్ నుంచి వచ్చిన క్యాంగ్ వేరియంట్స్ ఒక కౌన్సిల్గా వర్క్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రతి క్యాంగ్కి తన ఓన్ ఎక్స్పీరియన్స్, తన ఓన్ టెక్నాలజీ, తన ఓన్ టైమ్లైన్ నాలెడ్జ్. అందుకే కౌన్సిల్ ఆఫ్ క్యాంగ్స్ కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ మ్యాసివ్. కానీ క్యాంగ్కి ఒక ప్రాబ్లం ఉంది. క్యాంగ్ తనని తప్ప ఇంకెవరిని పూర్తిగా నమ్మడు. సో ఎవెన్చువల్లీ ఈ వేరియంట్స్ మధ్య కూడా కాన్ఫ్లిక్ట్స్ అనేవి వస్తాయి. ఇది క్యాంగ్ క్యారెక్టర్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. హీ వాంట్స్ కంట్రోల్ బట్ ఎవ్రీ అదర్ వర్షన్ ఆఫ్ హిమ్ వాంట్స్ టు కంట్రోల్ టు. ఇప్పుడు క్యాంగ్ చేసిన మేజర్ ఫీట్స్ గురించి మాట్లాడుకుందాం. నెంబర్ 1, అవెంజర్స్ని రిపీటెడ్లీ ఛాలెంజ్ చేయడం. క్యాంగ్ అవెంజర్స్తో ఒక్కసారి మాత్రమే ఫైట్ చేసిన విలన్ కాదు. డిఫరెంట్ ఎరాస్లో, డిఫరెంట్ ఐడెంటిటీస్తో, డిఫరెంట్ ప్లాన్స్తో అతను వాళ్ళకి రిపీటెడ్లీ థ్రెట్ అయ్యాడు. ఇంకొక ఇంపార్టెంట్ ఫీట్ టైం మ్యానిపులేషన్ త్రూ టెక్నాలజీ. పాస్ట్ అండ్ ఫ్యూచర్లో ఫ్రీలీ ఆపరేట్ చేయగలడం వల్ల అతనికి ప్రాక్టికల్లీ ఎండ్లెస్ స్ట్రాటజిక్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. మరో బిగ్ ఫీట్ అడ్వాన్స్డ్ ఫ్యూచర్ టెక్నాలజీని డిఫరెంట్ ఎరాస్లో ఉపయోగించడం. యాన్షియంట్ సివిలైజేషన్ ముందు ఫ్యూచరిస్టిక్ వెపన్స్ తీసుకెళ్లడం ఇమాజిన్ చేయండి. అది ఒక నార్మల్ టెక్నాలజికల్ అడ్వాంటేజ్ కాదు, అది సెంచరీస్ ఆఫ్ టెక్నాలజికల్ గ్యాప్. ఇంకా హిస్ వేరియంట్స్.
క్యాంగ్ ఆర్ డేంజరస్, కానీ మల్టిపుల్ క్యాంగ్స్ ఎగ్జిస్ట్ అవుతున్నప్పుడు థ్రెట్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు క్యాంగ్ యొక్క స్ట్రాంగెస్ట్ పాయింట్ ఏంటి? స్ట్రెంగ్త్? నో. డ్యూరబిలిటీ? నో. ఎనర్జీ పవర్స్? నాట్ రియల్లీ. ఇన్ఫర్మేషన్? క్యాంగ్‌కి టైం గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అతనికి హిస్టరీ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫ్యూచర్ పాసిబిలిటీస్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. డిఫరెంట్ సివిలైజేషన్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అతని వేరియంట్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అందుకే క్యాంగ్‌తో ఫైట్ చేయడం చెస్ గేమ్ లాంటిది. మీరు ఒక మూవ్ చేస్తారు. క్యాంగ్‌కి ఆ మూవ్ రిజల్ట్ గురించి ముందే ఐడియా ఉండొచ్చు. ఇప్పుడు కామిక్స్ నుంచి ఎంసీయూకి వస్తే ఇక్కడ స్టోరీ కొంచెం డిఫరెంట్. ఎంసీయూలో మనకి ఫస్ట్ మేజర్ క్యాంగ్ రిలేటెడ్ వర్షన్‌గా కనిపించింది ఈహూ రేమండ్స్. లోకి సిరీస్‌లో అతను టీవీఏకి బిహైండ్ ద సీన్స్ ఆర్కిటెక్ట్‌గా కనిపిస్తాడు. అతని గోల్ సింపుల్‌గా కనిపించినా అది యాక్చువల్లీ మల్టీవర్స్ స్టెబిలిటీకి సంబంధించింది. అతను డిఫరెంట్ క్యాంగ్ వేరియంట్స్ మధ్య జరిగే మల్టీవర్స్‌ల వారిని ఆపి ఆ తర్వాత ఒక పర్టిక్యులర్ టైమ్‌లైన్‌ని సేవ్ చేయడానికి టీవీఏని క్రియేట్ చేస్తాడు. అంటే ఎంసీయూలో క్యాంగ్ మైథాలజీకి టీవీఏ అండ్ మల్టీవర్స్ అనేవి సెంట్రల్ కాన్సెప్ట్స్. ఈహూ రిమైన్స్ ఇంట్రెస్టింగ్ ఎందుకంటే అతను ట్రెడిషనల్ క్యాంగ్‌లా కనిపించడు. హీ డజంట్ వాంట్ టు కాంకర్ ఎవ్రీ యూనివర్స్. ఇన్‌స్టెడ్ అతను అదర్ క్యాంగ్ వేరియంట్స్‌ని స్టాప్ చేయడానికి ప్రయత్నించాడు. అంటే కామిక్స్‌లో కాంకర్‌గా కనిపించే క్యారెక్టర్‌కి ఆపోజిట్ ఫిలాసఫీ. ఇక్కడే ఎంసీయూ క్యాంగ్ వేరియంట్స్ కాన్సెప్ట్‌ని ఇంట్రెస్టింగ్‌గా ఇంట్రొడ్యూస్ చేసింది. నెక్స్ట్ ఎంసీయూ వేరియంట్ విక్టర్ టైమ్లీ. ఈ క్యారెక్టర్ లోకి సీజన్ 2లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. విక్టర్ టైమ్లీ ఒక ఇన్వెంటర్, కానీ ఇంట్రెస్టింగ్ విషయం అతను 19th సెంచరీ ఎరాలో లివ్ చేస్తున్నాడు. అంటే ఫ్యూచర్ టెక్నాలజీకి చెందిన క్యాంగ్ రిలేటెడ్ ఇండివిజువల్ పాస్ట్లో ఒక ఇన్వెంటర్గా కనిపిస్తాడు. ఈ క్యారెక్టర్ ద్వారా ఎంసీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చూపించింది. క్యాంగ్ డిఫరెంట్ ఎరాస్లో డిఫరెంట్ ఐడెంటిటీస్ తీసుకోవచ్చు. ఇక యాండ్ మ్యాన్ అండ్ ద వాస్ప్ క్వాంటమ్ ఏరియాలో మనకి యాక్చువల్ క్యాంగ్ ది కాన్కర్ కనిపిస్తాడు. ఇతను మచ్ మోర్ అగ్రెసివ్, మోర్ మిలిటరిస్టిక్ అండ్ ఓపెన్లీ వాంట్స్ టు కాంకర్. హీ వాజ్ ఎగ్జైల్డ్ బై అదర్ వేరియంట్స్ అండ్ క్వాంటమ్ రైల్మ్లో ట్రాప్ అయ్యాడు. ఎస్కేప్ అవ్వడానికి యాండ్ మ్యాన్ మరియు వాస్ప్తో కాన్ఫ్లిక్ట్లోకి వెళ్తాడు. ఎంసూ క్యాంగ్ టెక్నాలజీపై హెవీలీ డిపెండెంట్. అతని ఆర్మర్, వెపన్స్, ఫ్యూచరిస్టిక్ సిస్టమ్స్ అన్నీ అతని కాంబాక్ట్లో ఎబిలిటీస్లో మేజర్ రోల్ని ప్లే చేస్తాయి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్, ఎంసీయూ క్యాంగ్ అవెంజర్స్తో ఫుల్ స్కేల్ బ్యాటిల్ చేయకముందే యాండ్ మ్యాన్ అండ్ ద వాస్ప్తో ఫైట్ చేశాడు. అతని పర్ఫార్మెన్స్ చూసినప్పుడు అతను ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ అపోనెంట్ అని క్లియర్గా తెలుస్తుంది. అతను స్కాట్ లాంగ్ని పిసికెళ్ళి ఓవర్ పవర్ చేయగలిగే మూమెంట్స్ ఉన్నాయి. క్వాంటమ్ రైల్మ్ ఎన్విరాన్మెంట్లో అతని టెక్నాలజీకి మ్యాసివ్ అడ్వాంటేజ్ కూడా ఉంది. కానీ ఎవెన్చువల్లీ యాండ్ మ్యాన్, వాస్ప్ మరియు అలెక్స్ కలిసి అతన్ని స్టాప్ చేస్తారు. ఇప్పుడు మన మెయిన్ కంపారిజన్ కామిక్ క్యాంగ్ వర్సెస్ ఎంసీయూ క్యాంగ్. మొదటి డిఫరెన్స్ ఆరిజిన్. కామిక్స్లో క్యాంగ్స్ హిస్టరీ ఎక్స్ట్రీమ్లీ కాంప్లికేటెడ్. నథానియల్ రిచర్డ్స్ ఐడెంటిటీ రామాటెట్, స్కార్లెట్ సెంటీరియన్, ఇమ్మోటస్, ఐరన్ ల్యాడ్, మల్టిపుల్ టైమ్లైన్స్, ఇలా చాలా ఐడెంటిటీస్ ఇంటర్ కనెక్టెడ్. ఎంసీయూలో మాత్రం స్టోరీ సింపుల్గా ఇంట్రడ్యూస్ చేశారు. నథానియల్ రిచర్డ్స్ లీనియర్స్కి డైరెక్ట్ కామిక్ స్టైల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా డిఫరెంట్ వేరియంట్స్ కాన్సెప్ట్ ద్వారా క్యాంగ్ మైథాలజీని బిల్డ్ చేశారు. కామిక్స్ క్యాంగ్ టైం ట్రావెల్ని మ్యాసివ్ స్కేల్లో యూజ్ చేస్తాడు. డిఫరెంట్ హిస్టారికల్ ఎరాస్లో ఎంపైర్స్ ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఎంసీయూలో టైం ట్రావెల్ మరియు మల్టీవర్స్ కాన్సెప్ట్స్ ఎగ్జిస్ట్ అవుతున్నాం. క్యాంగ్ స్టోరీ మెయిన్లీ టీవీఎం, సాక్రెడ్ టైమ్లైన్, క్వాంటమ్ రైల్మ్ అండ్ మల్టీవర్సల్ వేరియంట్స్ చుట్టూ డెవలప్ అయింది. కామిక్స్లో వేరియంట్స్ కాన్సెప్ట్ చాలా ఓల్డ్ అండ్ కాంప్లికేటెడ్. రామాటెడ్, ఇమ్మోటస్, స్కార్లెట్ సెంటీరియన్, ఐరన్ ల్యాడ్, కౌన్సిల్ ఆఫ్ క్యాంగ్స్, ఇలా డెకేడ్స్ వర్త్ ఆఫ్ స్టోరీస్ ఉన్నాయి. ఎంసీయూ మాత్రం ఈ కాన్సెప్ట్ని ఆడియన్స్కి కంపారేటివ్లీ సింపుల్గా ఇంట్రడ్యూస్ చేసింది. ఈహూ రిమైన్స్, విక్టర్ టైమ్లీ, క్యాంగ్ ది కాన్కర్ లాంటి వర్షన్స్ ద్వారా కామిక్ క్యాంగ్ మోర్ థియేట్రికల్, మోర్ అరోగెంట్, మోర్ స్ట్రాటజిక్ అండ్ ఆబ్వియస్లీ కాంకర్. ఎంసీయూ క్యాంగ్ వర్షన్స్ మాత్రం డిఫరెంట్ పర్సనాలిటీస్తో కనిపిస్తారు. ఈహూ రిమైన్స్ ప్లేఫుల్ అండ్ మిస్టీరియస్, విక్టర్ టైమ్లీ ఆక్వర్డ్ ఇన్వెంటర్, క్యాంగ్ ది కాన్కర్ సీరియస్ అండ్ అగ్రెసివ్. సో ఎంసీయూ వేరియంట్స్కి స్ట్రాంగెస్ట్ పర్సనాలిటీ డిఫరెన్సెస్ ఉన్నాయి. కామిక్స్లో క్యాంగ్స్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ టెక్నాలజీ ప్లస్ ఎక్స్పీరియన్స్ ప్లస్ టైం మ్యానిపులేషన్. ఎంసీయూలో కూడా ఇదే బేసిక్ ఐడియా ఉంది. కానీ ఎంసీయూ క్యాంగ్స్ పవర్ని స్క్రీన్పై మోర్ ఫిజికల్లీ విజిబుల్గా చూపించారు. ఈ ఆర్మర్ గివ్స్ హిమ్ ఎన్హాన్స్డ్ కాంబాట్ ఎబిలిటీ, ఎనర్జీ అటాక్స్, ఫోర్స్ ఫీల్డ్స్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, క్వాంటమ్ రైల్మ్ రిసోర్స్. సో ఎంసీయూ వర్షన్ డైరెక్ట్ కాంబాక్ట్ ఓరియంటెడ్గా కనిపిస్తాడు. ఇక్కడ గైస్ కరెంట్ ఎంసీయూ సిచ్యువేషన్ కూడా మెన్షన్ చేయాలి. మార్వెల్ ఇన్స్టిల్ నెక్స్ట్ అవెంజర్స్ మూవీని అవెంజర్స్ ది క్యాంగ్ డైనస్టీగా అనౌన్స్ చేసింది.
కానీ తర్వాత అది అవెంజర్స్ డూమ్స్డేగా రీషెడ్యూల్ అయింది. అండ్ ద ఎంసీయూ కరెంట్ అవెంజర్స్ స్టోరీ లైన్ హ్యాస్ షిఫ్టెడ్ టువార్డ్స్ డాక్టర్ డూమ్ ప్లేడ్ బై రాబర్ట్ డౌనీ జూనియర్. అంటే క్యాంగ్స్ ఎంసీయూ స్టోరీ లైన్ ప్రజెంట్ ఎర్లియర్ ప్లాన్స్తో పోలిస్తే కంప్లీట్లీ డిఫరెంట్ డైరెక్షన్లో ఉంది. సో ఫ్యూచర్లో క్యాంగ్ తిరిగి వస్తాడా, ఏదైనా వేరియంట్ రిటర్న్ అవుతాడా, లేక మల్టీవర్స్లో అతని లెగసీ మాత్రం రిమైన్ అవుతుందా, ఇది ప్రస్తుతం అఫీషియల్గా క్లియర్ కాదు. కాబట్టి అక్కడ రూమర్స్ని కన్ఫర్మ్డ్ ఇన్ఫర్మేషన్గా చెప్పడం కరెక్ట్ కాదు. సో గైస్, థానోస్కి ఇన్ఫినిటీ స్టోన్స్ ఉన్నాయి, ఆల్ట్రాన్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, డాక్టర్ డూమ్కి మ్యాజిక్ అండ్ సైన్స్ ఉన్నాయి. కానీ క్యాంగ్కి టైమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అడ్వాంటేజ్. అతని దగ్గర ఒక వెపన్ ఉంది, దాన్ని ఫిజికలీ హోల్డ్ చేయలేం, అది నాలెడ్జ్ ఆఫ్ టైం. అతను గతాన్ని తెలుసుకోగలడు, ఫ్యూచర్ని చూడగలడు, డిఫరెంట్ టైమ్లైన్స్లో తన ఓన్ వర్షన్ని ఎన్కౌంటర్ చేయగలడు. అందుకే క్యాంగ్ని డిఫీట్ చేయడం అంటే ఒక విలన్ని డిఫీట్ చేయడం కాదు, ఈ పాసిబిలిటీ ఇట్ సెల్ఫ్ని డిఫీట్ చేయడం. ఒక క్యాంగ్ని స్టాప్ చేసినా అతని స్టోరీకి ఇంకో వర్షన్ ఉండొచ్చు. సో గైస్, ఇదే క్యాంగ్ ది కాన్కర్, 31st సెంచరీకి చెందిన ఒక జీనియస్. టైం ట్రావెల్ టెక్నాలజీని మాస్టర్ చేసి డిఫరెంట్ ఐడెంటిటీస్ తీసుకొని ఏన్షియంట్ ఈజిప్ట్లో రామటట్ అయ్యాడు, కాంకర్గా ఓన్లీ రూల్ చేశాడు, లేటర్ లైఫ్లో ఇమ్మోటస్ అయ్యాడు, ఒక డిఫరెంట్ టైమ్లైన్లో ఐరన్ ల్యాండ్ లాంటి హీరో కూడా అయ్యాడు. అండ్ డిఫరెంట్ వర్షన్స్ కలిసి కౌన్సిల్ ఆఫ్ క్యాంగ్స్ కూడా క్రియేట్ చేశారు. అంటే క్యాంగ్ స్టోరీలో బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటి అంటే క్యాంగ్స్ గ్రేటెస్ట్ ఎనిమీ ఈజ్ సమ్ టైమ్స్ అనదర్ క్యాంగ్. ఒక టైమ్లైన్లో హీరో, మరో టైమ్లైన్లో విలన్, ఒక టైమ్లైన్లో రూలర్, మరో టైమ్లైన్లో సైంటిస్ట్. కానీ ఆల్మోస్ట్ అన్ని వర్షన్స్లో కామన్గా ఉండేది ఒక్కటే, ఇంటెలిజెన్స్, అంబిషన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ టైం. అందుకే గైస్, క్యాంగ్ని సింప్లీ స్ట్రాంగ్ విలన్ అని చెప్పడం అసలు సరిపోదు. బికాజ్ యూ డోంట్ ఫైట్ క్యాంగ్ ఓన్లీ ఇన్ ద ప్రజెంట్, యూ ఫైట్ ఎవ్రీథింగ్ హీ హాజ్ ఆల్రెడీ చేంజ్డ్ అండ్ ఎవ్రీథింగ్ హీ కుడ్ స్టిల్ బికమ్. అంతే గైస్, ఈరోజు మనము క్యాంగ్ యొక్క ఆరిజిన్, పవర్స్, ఫీట్స్, మేజర్ వేరియంట్స్ మరియు కామిక్స్, ఎంసీయూ వర్షన్స్ మధ్య డిఫరెన్సెస్ కంప్లీట్గా తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి డీటెయిల్డ్ మార్వెల్ క్యారెక్టర్ బ్రేక్డౌన్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మరో ఇంట్రెస్టింగ్ మార్వెల్ క్యారెక్టర్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.